అందరికీ నమస్కారమండి. మా ఇంట్లో జరిగిన శతాభిషేక, కనకాభిషేక మహోత్సవాలు ఎంతో వైభవంగా, సంప్రదాయబద్ధంగా ముగిశాయి. వచ్చిన బంధుమిత్రులంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. నిజానికి శతాభిషేకం కళ్ళారా చూడటమే ఒక మహాభాగ్యం కదా. అందుకే ఆ క్రతువు చివరి రోజున మా ఇంట్లో ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించాము. దీర్ఘ సుమంగళీయులు, పెద్ద ముత్తైదువులను సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపాలుగా భావించి మా ఇంటికి ఆహ్వానించాము. వారి పవిత్రమైన సమక్షంలో లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, అమ్మవారి కీర్తనలు, భజనలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము. ఆ దివ్య నామాల ధ్వని తరంగాలు ఇల్లంతటినీ ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేసి నకారాత్మక శక్తిని దూరం చేశాయి. అనంతరం ఆ శతాభిషేక దంపతుల చేతుల మీదుగా వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాదులు సమర్పించి వారి మనసార ఇచ్చిన ఆశీస్సులు అందుకున్నాము. ఆ అమ్మల ఆశీస్సులు మా కుటుంబానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తాయని నా నమ్మకం. ఈ సందర్భంగా నా చిన్న మాట ఏమిటంటే, ఇలాంటి శుభకార్యాలు, పూజలు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వీలును బట్టి శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో లేదా పండగ దినాల్లో ఆచరించాలి. ఇలా విశిష్టమైన స్త్రీమూర్తులను, ముత్తైదువులను ఆహ్వానించి పూజించడం ద్వారా ఆ ఇంట సకల సంపదలు, దీర్ఘ సౌభాగ్యం, వంశవృద్ధి కలుగుతాయి. నేటి ఆధునిక కాలంలో మన సంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఈ పవిత్రమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మరియు చూస్తున్న మీ అందరికీ కూడా జగన్నారాయణుని ఆశీస్సులతో, లలిత కామేశ్వరి అమ్మ దయతో సకల శుభాలు కలిగి మీ ఇళ్లు సిరి సంపదలతో దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. నమస్కారం. शिवज्योति